కాబట్టి గమనించండి, ఈ సమరయ స్త్రీ జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వివాహము చేసుకున్నట్లో లైఫ్ యూజ్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా ఉంటుందన్నటువంటి ఒక అపోహల బ్రతుకుతూ వచ్చింది. అందుకే ఒకరిని చేసుకుంది, ఇద్దరిని చేసుకుంది, ముగ్గురిని చేసుకుంది, నలుగురిని, ఐదుగురిని, చివరికి 6వ వ్యక్తిని కూడా మెయింటైన్ చేసే స్థితికి వెళ్ళింది. కాబట్టి గమనించండి, ఈ లోక రీతిగా నీవు ఇట్టి కార్యాలు ఎన్ని కార్యాలు పూనుకున్నా కూడా నీకు సంతృప్తి అనేది రాదు. వివాహం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. సంపదన అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. కొంతమంది అనుకుంటారు ఉద్యోగం అంటే చాలు, నా లైఫ్ యూజ్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనుకుంటారు. మరి కొంతమంది అనుకుంటారు నా జీవితంలో వివాహం చేసుకుంటే చాలు, నా లైఫ్ ఫ్రూట్ఫుల్గా, యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటారు. మరి కొంతమంది అనుకుంటారు మంచి చదువుకుంటే చాలు, నా లైఫ్ యూజ్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా లైఫ్లో ఒక్కొక్క భాగాలే. కానీ నిజమైనటువంటి ప్రయోజనకరమైన, లాభకరమైన, ఫలభరితమైన జీవితం, సంతృప్తికరమైన జీవితం ఎప్పుడు కలుగుతుందంటే వెన్ వి నో గాడ్. దేవుణ్ణి మనము తెలుసుకోగలిగినప్పుడే మన జీవితాల్లో సంతృప్తికరంగా, ప్రయోజనకరంగా, లాభకరంగా ఉంటాయనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ కూడా మన హృదయాలలో పదిలపరుచుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంటున్నాను. జీసస్ ఓన్లీ సాటిస్ఫైయర్ ఆఫ్ అవర్ హార్ట్స్. మన హృదయాలను, మన జీవితాలను సంతృప్తిపరచగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఇఫ్ యూ హ్యావ్ జీసస్, then you will have real satisfaction in our life.